ఇప్పుడే కాంతార సినిమా చూసిన. కాంతార సినిమా ఎట్లుందంటే వన్ ఆఫ్ ది ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. అంటే రేపు చరిత్రలో వెనకాల నువ్వు తిరిగి చూసుకుంటే లాస్ట్ 10 yearsలో ఏమైనా సినిమాలు ఉన్నాయంటే నీకు బాహుబలి, కేజీఎఫ్ తర్వాత కాంతార చాప్టర్ 1 సినిమా. ఆ లైన్కి ఇంచు కూడా తగ్గకుండా ఉంటుంది సినిమా. ఆ రేంజ్ ఉంటుంది సినిమా. వన్ ఆఫ్ ది ఇండియన్ గ్రేటెస్ట్ మూవీ కాంతార. కాంతారాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్న 1% కూడా నీకు నెగిటివ్ ఉండదు. కెమెరా మేకింగ్ గురించి మాట్లాడుకున్నా కూడా 1% నెగిటివ్ ఉండదు. యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నా 1% నెగిటివ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇది కాంతారాకి పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం ఉండదు. ఇది క్లీన్. కాంతార పార్ట్ 2 సినిమా క్లీన్. చాప్టర్ 1 క్లీన్ సినిమా. ఇది ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ మూవీ. ఇంకోటి ఏంటంటే సినిమా లాస్ట్ 1 hour చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది సినిమా. ఈ సినిమాను చూసి నువ్వు తట్టుకోలేవు. క్లైమాక్స్ 4 క్లైమాక్స్లు ఉంటాయి సినిమాకి. ఒక్కటి కాదు, 2 కాదు, 4 క్లైమాక్స్లు ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇరిగిపోతుంది. ఒక ఊరికి, ఒక అడవి మనుషులకి, ఒక బలిసిన రాజుకి, కులమత నేను పెద్ద కులపోనని చెప్పి కొట్టుకునే ఒక రాజుకి చెప్పు కింద పెట్టి బతకనిద్దామని చెప్పి చిన్న కులస్తులకి జరిగే పోరాటమే కాంతార పార్ట్ 2. ఇంట్లో దేవుంది, శివయ్యది, పార్వతీదేవిది మహిమ ఏంటంటే నువ్వు ఏ కులమైనా కానీ ఏమైనా కానీ భక్తితో నా కాడికి వస్తే నేను నిన్ను కన్న కొడుకులా దగ్గర తీసుకుంటా అనేదే దేవుడు. నువ్వు ఇదే వీడు పెద్ద కులపోడు, నువ్వు చిన్న కులపోని, నువ్వు నా చెప్పు కింద బతకాలనుకుంటే ఆ దేవుడే నిట్ట నిలువులా కాల్చి చంపేశాడు నిన్ను అనేదే ఈ సినిమా కాంతార. అన్న నేను సవాల్ తొడగొట్టి చెప్తున్నా. ఒక కర్ణాటక సినిమా ఇంత డేంజర్గా డెవలప్ అవుతుందని నేను కలవడగానే. కర్ణాటక సినిమా ఇంత డేంజర్గా డెవలప్ అవుతుందని మళ్ళా చెప్తున్నా. ప్లీజ్ వాచ్ కాంతార ఆన్ సింగిల్ స్క్రీన్. 70mm సింగిల్ స్క్రీన్ ఉంటుంది చూసిన లోకల్ థియేటర్. అంగ్లానే చూడరు. సౌండ్ ఎంగ్లిప్తాడు, అంగ్లా చూడరు. పిచ్చి లేపిండి సినిమా మాత్రం. పిచ్చి పడేసి రిషబ్ శెట్టి యాక్టర్ కమ్ డైరెక్టర్ ఇంత అవుట్పుట్ ఇస్తాడని నేను కలవడగానే.